హలో. సో ఇది నెక్స్ట్ డే బెంగళూరులో మేము తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాము. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, కిచెన్ కౌంటర్ టాప్ అంతా తీసేశారు. సో దాని తర్వాత ఏమంటే ఇంకా వాళ్ళు నెక్స్ట్ డే నుండి వర్క్ స్టార్ట్ చేసేస్తారు. కానీ మేమేమంటే ఇంకా మాకు కొన్ని అంటే యాక్చువల్లీ వాళ్ళు అది కౌంటర్ టాప్ తీసేసి ఇంకొన్ని రోజులు టైం తీసుకుంటారు, దాని తర్వాత స్టార్ట్ చేస్తారేమో అనుకున్నాము. కానీ వాళ్ళు ఏమంటే రేపటి నుండే స్టార్ట్ చేస్తాం సార్, ఇంకా అవేమది కబోర్డ్స్ వార్డ్రోబ్స్ అవన్నీ పెట్టేస్తాం కిచెన్లో అని చెప్పారు. బట్ సుదర్శన్ ఏమంటే ఇంకా అంకుల్ది డెత్ సెరమనీ ఉంది కదా, సో అది ఉంది, దాని తర్వాత దివాళీ ఉంది, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడే ఉండాలి. సో అలా కాదనేసి ఇంకా 1 వీక్ టైం తీసుకున్నాము. 1 వీక్ తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేయండి, అప్పుడు వస్తాం అక్కడికి అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో అలా అక్కడ వర్క్ డిలే అయిపోయింది మళ్ళీ. సో అక్కడ స్టాప్ చేసి ఇంకా తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాము. సో మార్నింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యాము, దాని తర్వాత లంచ్ టైంకి ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం లాస్ట్ టైం చూపించాను కదా సేమ్ హోటల్, అక్కడ ఆగాం. అంటే రూబీతో మోహనాతో మెగ్డీకి వచ్చాం కదా, సో అక్కడ స్టాప్ అయ్యాము. వావ్ కదా అసలు, ఇవి తీసుకెళ్ళి మనం అక్వేరియంలో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఇంట్లో. ప్యారెట్స్ ఇక్కడ నన్ను పిలుస్తూ ఉంటాయి, నన్ను ఇక్కడికి వచ్చినప్పుడు అంతా వీడియో తీసుకో అంటూ ఉంటాయి. ఇది చూడు, అక్కడ ఒకటి ర్యాబిట్. బాబా వైట్ కలర్ బర్డ్స్ ఉన్నాయి బాబా, వైట్ ప్యూర్ వైట్. కింద కూడా ఉన్నాయి చిన్న బ్లూ, లైట్ స్కై బ్లూ. నాకు కూడా బర్డ్స్ అంటే చాలా ఇష్టం. నిద్రపోతా ఉంది అది, లేదు అంతేనన్నా వజ్జోవడం అది. సో అలా వాళ్ళిద్దరు కొంతసేపు అక్కడ ఆడుకున్నారు. దాని తర్వాత ఏమంటే ఇక్కడ ఒక షాప్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్తారు, స్నాక్స్ కొంటారు. సో అక్కడ షాపింగ్ చేశారు, ఇంకా ఇవి తీసుకున్నారు. ఆర్బిట్ యాప్, సరే పద. ఆర్బిట్ ఒకటి తీసుకుంది. దాని తర్వాత ఏమంటే చికెన్ నూడిల్స్ ఉన్నాయి కదా, కప్ నూడిల్స్. సో అది రూబీకి. అక్కడ టింకు కూడా వచ్చేసిందంట, అంటే వాళ్ళు కోడూరుకి వెళ్ళినారు గుర్తుందా మోహన వాళ్ళు. సో వాళ్ళు రిటర్న్ అయ్యి ఉన్నారు, ఇంకా టింకుని కూడా తెచ్చుకున్నారు. అందుకే వీళ్ళు 4 మెంబర్స్కి 4 అది మ్యాగీ కప్ నూడిల్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నారు. హ్యాపీ చూసారా డల్గా ఎంత టయర్డ్గా ఉందో. తొందరగా తిరుపతి వెళ్ళిపోవాలంటే ఎంతసేపు వస్తుంది బాబా, ఇంకా ఎంతసేపు వస్తుంది బాబా అని చెప్తూనే ఉన్నింది. చూసారా ఫిజ్ గార్డు బయటే ఎదురు చూస్తున్నాడు మేము వస్తున్నాం అనేసి. ఇంకా ఇవి తేగలు సునీల్ తీసుకొచ్చాడంట. నాకు ఈ తేగలు చాలా ఇష్టం తెలుసా, స్కూల్ డేస్ గుర్తుకు వచ్చేసాయి చూడగానే. ఏ టింకు నీ జడలు పల్లె ఉన్నాయిరా. దూరంగా ఉంటే మా మోహన కోడూరుకి వెళ్ళి లడ్డూ బజ్జీగా అయ్యిందచ్చో. మా మోహన ఫిజ్ గార్డు కొంచెం లావుగా కనిపించాడు నాకు. అంటే కోడూరుకి వెళ్ళేసి వచ్చారు కదా, ఎంతైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వస్తే కొంచెం ఆనందమే వేరు కదా. సో కొంచెం లడ్డు కనిపించేసరికి అయ్యో అదేం లేదక్క అంటా ఉన్నింది. ఇంకా ఇవేమంటే నేను వచ్చేసరికి పార్సల్స్ వచ్చి ఉన్నాయి. యాపీ కోసము రూబీ కోసము దివాళీకి డ్రెస్సెస్ ఆర్డర్ చేస్తున్నాను. సో లంగా జాకెట్లు అనమాట, చాలా బాగున్నాయి. ఇంత మంచిగా క్వాలిటీ మంచిగా వస్తుంది అస్సలు అనుకోలేదు. ఇమేజెస్ పిక్స్ చూపిస్తే వేరేగా ఉన్నింది అనమాట, బట్ చాలా బాగున్నాయి. దివాళీ రోజు వేస్తాం కదా అప్పుడు చూద్దురు. కానీ ఇంకా ఈ లైటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయో. మా సుదర్శన్కి అస్సలు నచ్చనే లేదు. నేను బెంగళూరు నుండి వచ్చేసరికి పార్సల్స్ అన్నీ వచ్చినాయి, నేను ఆర్డర్ చేసేసి వెళ్ళాను. ఇవేమంటే పెయిర్ అనమాట, 900. అదే పూజ ఉంది కదా తన దగ్గర తీసుకున్నాను. సో పూజ మల్టీ ఫ్యాషన్స్, సో తన దగ్గర ఇలాంటివన్నీ ఉంటాయి, స్టేటస్లో పెడతా ఉంటుంది. అది నచ్చి ఆర్డర్ చేసుకున్నాను.
సుదర్శన్కి అయితే ఇదేం బాగుంది బుజ్జి, ఏం బాగాలేదు, న్యాచురల్గా ఉండాలి, ఇది ఆర్టిఫిషియల్గా ఉంది అన్నాడు. న్యాచురల్ లైటింగ్స్ ఎలాగో పెడతాము దీపాలు, అవి ఎక్కువసేపు వెలగవు కదా, బట్ ఇవి అయితే కొంచెంసేపు ఉంటాయి కదా, అందుకే తీసుకోవాలనిపించింది. ఇంట్లో అందరికీ నచ్చింది, మా సుదర్శన్ తప్ప. సో వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఈ లోపల ఈ స్మాల్ వీడియో, యూస్ఫుల్ వీడియో చూసేసేయండి. ఇక్కడ నా స్కిన్ చూసారా ఎంత డల్గా, ఎంత టయర్డ్గా అయిపోయిందో. ఆ ఊరికి ఈ ఊరికి తిరిగి ఊరికనే కాదు, ఇంట్లో ఉండి మనం మెయింటైన్ చేయకపోయినా కన్నా మన స్కిన్ ఇలాగే అయిపోతుంది కదా. మీకు చెప్తూనే ఉంటాను, నా ఫేవరెట్ మమాయత్ ఉప్టన్ ఫేస్ వాష్, ఇంకా ఉప్టన్ ఫేస్ మాస్క్ నా ఫేవరెట్, అవి స్క్రబ్ కూడా. బట్ ఈరోజు ఏమంటే మీకు జస్ట్ ఒక గుర్తు చేయాలని, అలాగే నేను యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఎలాగో దీని రివ్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ వచ్చి మమాయత్ ఉప్టన్ ఫేస్ వాష్ విత్ టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఫర్ ట్యాన్ రిమూవల్. సో ఈ ఫేస్ వాష్ ఏమంటే చాలా బాగుంటుంది, ఉప్టన్ ఫేస్ వాష్ కాబట్టి మంచి గ్లో ఇస్తుంది, బ్రైటన్ చేస్తుంది. ఇంకా దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి అనమాట. టర్మరిక్ అండ్ సాఫ్రాన్ ఉన్నాయి కాబట్టి టర్మరిక్ న్యాచురల్గా గ్లో ఇస్తుంది, ఇంకా స్కిన్ బ్రైటన్ చేస్తుంది, యాక్నే స్కార్స్ రిమూవ్ చేసేస్తుంది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్టన్ ఫేస్ మాస్క్. ఇప్పుడు ఎలాగో ఏమంటే ఫెస్టివల్ సీజన్, ఇంకా మ్యారేజెస్ అని, రిసెప్షన్స్ అని వెళ్తూనే ఉంటాం కదా, ఈ ఉప్టన్ ఫేస్ వాష్ కాదు ఫేస్ మాస్క్ చాలా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నేను ఉప్టన్ డిఐవై కూడా చేస్తున్నాను, కాబట్టి అది కూడా యూజ్ చేయొచ్చు మీరు, బట్ ఆ డిఐవై చేసుకునే అంత టైం లేనప్పుడు ఇది చూసుకోండి, చాలా బాగుంటుంది. సో ఇదేమంటే మమాయత్ ఉప్టన్ ఫేస్ మాస్క్ విత్ సాఫ్రాన్, టర్మరిక్ అండ్ ఆప్రికాట్ ఆయిల్ ఫర్ స్కిన్ లైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ కోసము. ఇంకా మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, కెమికల్ ఫ్రీ, క్రుయల్టీ ఫ్రీ కూడా. యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి. సో టర్మరిక్, సాఫ్రాన్, ఆప్రికాట్ ఆయిల్. సో ఈ మూడు ఏమంటే మన స్కిన్ కోసమే యాక్నే స్కార్స్ అని రిమూవ్ చేస్తాయి, బ్రైటన్ చేస్తాయి. సాఫ్రాన్ అంటే యూవీ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆప్రికాట్ ఆయిల్ అయితే స్కిన్ టోన్ ఇంప్రూవ్ చేస్తుంది, సాఫ్ట్గా రేడియంట్గా ఉండడానికి మెయింటైన్ చేస్తుంది. జస్ట్ మీరు ఒక 15 మినిట్స్ పెట్టుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి, అంతే. మమాయత్ ఏమంటే ప్రోడక్ట్స్లో గుడ్నెస్ ఉండాలనే కాకుండా మన కోసం కూడా ఆలోచిస్తుంది, ఒక మంచిని ఆలోచిస్తుంది, మంచిని అందించాలి అని చూస్తుంది. వీళ్ళు ఏమంటే ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్ అనేసి ఒకటి చేస్తున్నారు. మనం ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తాం కదా వీళ్ళ దగ్గర, సో దాంతో ఏమంటే వాళ్ళు ఒక ప్లాంట్ నాటుతారు, దాన్ని లింక్ చేస్తారనమాట. నేచర్ని, ఎన్వైర్న్మెంట్ని డెవలప్ చేయడం కోసము. ఇంకా మనకు కూడా అదొక తృప్తి ఉంటుంది, మనం కూడా ఒక ప్లాంట్ నాటాము అని. ఇంకా కావాలంటే మనకు జియో లొకేషన్ లింక్ కూడా షేర్ చేస్తారు వాళ్ళు. ఇంకొకటి ఏమంటే ప్లాస్టిక్ పాజిటివ్, దే రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ దే యూస్. ఎవ్రీ మంత్ ఏమంటే వీళ్ళు 120 మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ రీసైకిల్ చేస్తారు. 1 మెట్రిక్ టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 kgs అనమాట. ఇంకా ఫేస్ వాష్ చేసిన తర్వాత నా ఫేస్ చాలా గ్లోగా అనిపిస్తుంది, చాలా బ్రైటన్గా ఉంటుంది. ఇంకా వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇవి ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, మమాయ్.in సైట్లో దొరుకుతాయి. ఇంకా ఆశా 2020 కూపన్ కోడ్ యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. దెన్ ఇవన్నీ చూస్తున్నారా, ఇవన్నీ ప్రొవిజన్స్. ఇంకా అంకుల్ ఫంక్షన్ జరగబోతుంది కదా, సో దానికోసము ఇంకా ఆ రోజే బెంగళూరు నుండి వచ్చాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ సుదర్శన్, కుమార్ ఇద్దరు వెళ్ళి టౌన్కి ఇంకా కావాల్సిన ప్రొవిజన్స్ అవన్నీ రాసిచ్చేసామన్నమాట. అవన్నీ తీసుకొచ్చారు. November 12th అంకుల్ది డెత్ సెరమనీ. సో దానికోసము ముందుగానే ఇంకా అన్నీ చేసుకుంటున్నాము. ఎప్పుడు ఒకే వెరైటీస్ చేస్తూ ఉంటాం అంకుల్ కోసము. లెమన్ రైస్ అని, సాంబార్ రైస్ అనేసి, కర్డ్ రైస్, వెజిటేబుల్ బిర్యానీ, సో అవన్నీ. ఇంకా ఈ ప్లేట్స్, ఆ రోజు అందరికి అన్నాలు పెడతాం కదా, అన్నదానం చేస్తాం కదా, సో దానికోసము. ఇంకా ఆ రోజు సుదర్శన్ బిర్యానీ చేస్తాడు కదా, వెజిటేబుల్ బిర్యానీ. దాంట్లో నెయ్యి వేయకుండా చేయలేడు, వద్దంటే కూడా వేస్తాడు. సో అది కూడా తెచ్చుకున్నాడు. ఇంకా ఆంటీ ఏమంటే ఇంట్లో దీపాలు అవన్నీ ఉంటాయి కదా, దేవుడి సామాన్లు, సో అవన్నీ కడిగిచ్చి పెట్టేశారు. ఇవన్నీ కడగాలంటే నా వల్ల, మోహన వల్ల, ఆంటీ వల్ల కాదు. సో ఒక ఆమె ఉందన్నమాట, ఆమె దగ్గర కడిగిచ్చేశారు. దెన్ ఇక్కడ నుండి నెక్స్ట్ డే November 11th డే వ్లాగ్. కార్కి పంచలే బాబా, ఇంకా అదేమంటే టైర్స్కి గాలి కొట్టడానికి అనమాట, కార్ కోసం తీసుకున్నాడు. రూబీ సైకిల్కి యూజ్ అవుతుంది అది. అంటుకోపో స్టిక్కర్ మోహన్, ఇది తీసుకోవాలి, ఇక స్టిక్కర్ లాగా ఉంటుంది. అలాంటిదా?
ఇంకా ఇక్కడ కిచెన్ చూసారా ఎంత గలీజ్గా ఉందో ఆ బండ. సో ఎప్పటి నుండో దానికి పెయింట్ అయినా వేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటానే ఉన్నాను. పెయింట్ అంటే ఇంకా అది ఆరడము, ఓ మై గాడ్ చాలా టైం పడుతుంది. అలా కాదనేసి ఇంకా నేను ఇది అమెజాన్లో ఇది కూడా ఆఫర్ ఉండింది, ఇది ఆర్డర్ చేశాను. ఇది వచ్చి ఫాయిల్ స్టిక్కర్ అనమాట. ఎలా అంటే వాటర్ ప్రూఫ్, ఆయిల్ ప్రూఫ్ రెండు. సో అది ఆయిల్ పడి పడి అట్లా అయిపోయిందనమాట అక్కడ బండ అంతా. అందుకని ఇది వేసుకుంటే క్లీన్గా ఉంటుంది అనుకున్నాము. క్లీన్గా ఉండడమే కాకుండా కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా అనిపించింది. అంతే, ఇంకా అక్కడ కొంచెం ఇట్లా పెట్టుకోవాలి. బాబా ఇక్కడ కట్ చేయాలి బాబా, ఇక్కడికి ఇలా కట్ చేసేసేయాలి. ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసేసి ఇక్కడ నుండి అక్కడ వరకు పెట్టేస్తాం బాబా. స్టిక్కర్ కట్ చేయాలి కట్ చేసేసి మళ్ళీ అక్కడ అంటించేద్దాము అనుకున్నాము. బట్ సుదర్శన్ ఏమంటే ఇంకొక ఐడియా ఇచ్చాడు, కట్ చేయడం ఎందుకు, ఇలా కూడా అంటించవచ్చు కదా, ఎందుకు వేస్ట్ అవుతుంది అని చెప్పాడు. చూపిస్తాను ఎలా స్టిక్ చేసాము మేము. తొందర చేసేసేయాలి అనుకున్నాము, ఎందుకంటే మా అత్తయ్య లేరు, ఎక్కడికో వెళ్ళారు, ఊర్లోకి వెళ్ళేసి వస్తా అని చెప్పేసి వెళ్ళారు. ఈ లోపల అంత రెడీ చేసేయాలి అనేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఏమంటే ఆంటీ ఉన్నారంటే, ఎందుకమ్మా వేస్ట్ అవంతా పనికి రావు, తీసేయి అనేసి అంటారు. అందుకే ఆంటీ వచ్చే లోపల మోహన పెట్టేద్దాం గబగబా అని చెప్పాము. యాక్చువల్లీ అప్పుడే సుదర్శన్ బ్రేక్ఫాస్ట్కి కిందకు వచ్చాడు. ఇంకా ఆ లోపల ఏమంటే, బాబా ప్లీజ్ హెల్ప్ చేయి, తొందరగా ఇది పెట్టేద్దాము అని చెప్పాను. ఇంకా మోహన వీడియో తీస్తూ ఉంది ఇక్కడ. ఇంకా సుదర్శన్ ఇచ్చిన ఐడియా అనమాట ఇది. ఎందుకంటే నేను యాక్చువల్లీ అది కట్ చేసేద్దాము మిగిలిపోయింది అనుకున్నాను. బట్ సుదర్శన్ ఏమంటే ఇలా వాల్కి అంటించేద్దాము, కట్ చేయడం ఎందుకు అన్నాడు. సో అలా అంటించేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే అది బండ పైన బాగా గీరి ఆయిల్ మరకలు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసేసిన తర్వాత ఇది అంటించేద్దాంలే అనుకోవచ్చు కదా. నాకు అంత ఐడియా రాలేదు సుదర్శన్ చెప్పేంతవరకు. నేను అలానే పెట్టేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. సుదర్శన్ చెప్పాడు అదంతా గీరేస్తే ఇంకా బాగా అతుక్కుంటుంది బుజ్జు, ఇప్పుడు అతుక్కుంటుందో లేదో అన్నాడు. ఎప్పుడంటే ఇప్పుడు ఈ టైంలో అన్నాడు అనమాట. ఎందుకంటే అతుక్కోకపోవడం వల్ల అది కరెక్ట్గా స్టిక్ అవ్వట్లేదు, అక్కడ ఆయిల్ అంతా ఉంది కదా, సో మార్క్స్ అవన్నీ క్లీన్ చేసి నీట్గా మళ్ళీ పెట్టుంటే నీట్గా అది స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇంకా మేము చేసిన పనికి సుదర్శన్ ఉండేసి ఇంకా అది ప్లాస్టర్ ఉంటుంది కదా, సో అది తీసుకొచ్చి దాంతో స్టిక్ చేశాడు ఊడిపోకుండా. ఆ పైన వాళ్ళకి కరెక్ట్గా నీట్గా స్టిక్ అయిపోయింది ఈజీగా. ఇక్కడే ఆ కింద బండ పైన మాత్రమే ఎంతసేపు ఇట్లా రుద్దినా కొంచెం స్టిక్ అవ్వకుండా ఊడి వచ్చేస్తూ ఉండింది. దీని తర్వాత ఏమంటే సుదర్శన్ ఇంకొకటి ఆర్డర్ చేయమన్నాడు. ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఎంతబ్బా 442 రూపీస్, యాక్చువల్లీ 1000 రూపీస్ సంథింగ్ ఆఫర్లో ఉన్నింది. ఇంకొకటి ఎందుకంటే ఆర్డర్ చేయడం, అది ఇంకా మిగిలింది కదా, ఆ వాల్ పైన కనిపిస్తాం కదా, అది కూడా కవర్ చేసేస్తే చాలా లుక్ ఉంటుంది అనిపించింది. అందుకే ఇంకోటి ఆర్డర్ చేయమన్నాడు. ఇంకా నేను చేయాలి, మర్చిపోయాను. సో మా అత్తయ్య వచ్చే లోపల ఇది నీట్గా ఇలా అతికిచ్చేసాము. ఇంకొంచెం మిగిలింది, ఆ పైన కొద్దిగా స్టిక్ చేయించాలి. అంటే ఇవి 4 అరటికాయలేనా ఆంటీ? వద్దు నాన్న ఇట్రా, దాంతో ఆడుకున్నారేందా ఆంటీ? ఎన్ని రోజులు పడుతుందంటే అది పెద్ద అవ్వడానికి? అవి కాయలు చెట్టు బయటికి రావడానికి. నిన్ననే కదా నాటారు. హ్యాపీ జరుగునా? ఆంటీ నాకు తెలీదు ఆంటీ మీరు నాటుతున్నారని. చెప్తుంటే నేను వీడియో తీసుకొని ఉంటాను. యాప్ అట్లా పెట్టకు, మళ్ళీ దాంతో ఆడుతుండలా, పోయిట్ సైడ్ రా యాప్. ఇంకా ఈ ఆంటీ ఎవరో తెలుసు కదా మీకు, మున్రాజ్ ఆంటీ, మా మామయ్య వాళ్ళ చెల్లి, మోహన వాళ్ళ మమ్మీ. అమ్మో మా అత్తయ్య వచ్చేసారు చూసారా. ఆంటీ పాలక్ పన్నీర్ చేసుకుందాం. నేను చేస్తాను ఆంటీ. నాన్న దీంట్లో ఉండాలి చూడు పాలక్ పన్నీర్కి లోపల. ఏడవకూడదు,
ఇప్పుడే వచ్చేస్తా. బాయ్ 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 నాన్న. ఫిజు బాయ్ బాయ్. ఫిజు బాయ్ చెప్పు ఆంటీ. ఎలా వస్తాం ఆంటీ? బాయ్ నాన్న. ఫిజు బాయ్ బాయ్. మోహనా బాయ్. సడన్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నారు కదా, నేను సుదర్శన్ వెళ్తున్నాము. ఇంట్లో పిల్లలందరినీ వదిలేసి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే నవంబర్ 11th. ఆ రోజు నిజంగా చాలా స్పెషల్ డే నాకు. ఎంత హ్యాపీగా ఉండిందంటే ఆ రోజు యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అని కొరియర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, వచ్చి తీసుకొని వెళ్ళండి అనేసి. సో అక్కడికే వెళ్తున్నాము. ఇంకా సుదర్శన్కి లంచ్ బ్రేక్ అనమాట. ఆ టైంలో ఇంకా నాతో వచ్చాడు, ఇద్దరం కలిసి వెళ్తున్నాము. ఇంకా ఆంటీకి చెప్పాను ఇలా వచ్చింది, ఆంటీకి సరిగా అర్థం కాలేదు. ఆంటీ అది తీసుకొచ్చుకుంటాం ఆంటీ అనేసి చెప్పేసి వచ్చేసాము. ఇంకా మోహనాకి తెలుసు, ఇంకా పిల్లలకి టెడ్డీకి తెలుసు, ఇంకా ఇంట్లో దాని గురించి అంతా ఎవరికి ఏం తెలియదు. ఇంకా సుదర్శన్కి తెలుసు దాని గురించి, బట్ అంత ఎగ్జైటింగ్గా అలా ఉండడు. నాలాగా ఉండడు. నేను ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉంటాను, ఎందుకంటే ఆ కష్టం, దాని వాల్యూ అంత నాకే కదా తెలుసు. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ సుదర్శన్ రిసీవ్ చేసుకుంటే బాగుండు అనిపించింది. నన్నే వెళ్ళి తీసుకోబుజ్జు అన్నాడు. బాబా నువ్వు తీసుకొచ్చే బాబా అని చెప్పాను. సుదర్శనే తీసుకున్నాడు ఫస్ట్. సో యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ దాన్ని చూసుకుంటూ చాలా హ్యాపీ వేసింది. కంట్లో నీళ్ళు వచ్చేసాయి, అంత హ్యాపీ వేసింది. ఇంకా మీరు చాలామంది దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా, చాలామంది అంటే చాలామంది నాకు కామెంట్స్లో తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అక్క అంటూనే ఉన్నారు. సో ఫైనల్లీ వచ్చేసింది. ఇంకా ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తానో, దీనికి ఎప్పుడు టైం వస్తుందో తెలీదు, బట్ ఆ రోజు ఇంకా ఓపెన్ చేయలేదు. ఊరికే జస్ట్ అలా వెళ్ళగానే ఓపెన్ చేసేయాలి అనుకోలేదు. అందరు ఉంటే బాగుండు, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి ఓపెన్ చేస్తే బాగుండు అనుకున్నాను. ఇంకా చెప్పాను కదా, నెక్స్ట్ డే అంకుల్ది సెరమనీ ఉంది. సో ఇది నవంబర్ 11th కాబట్టి చాలా బిజీగా ఉన్నారు ఇంట్లో అందరూ. సో నేను ఆ రోజు ఇంకా ఓపెన్ చేయలేదు. ఆంటీ ఏమంటే ఇట్లా టౌన్కి వెళ్తున్నాం అనగానే కొన్ని తీసుకురమ్మని చెప్పారన్నమాట. పూలు, ఇంకా ఆకులు, సో అవన్నీ చాలా ఉంటాయి కదా. ఇంకా అందుకనేసి ఇంకా అక్కడ సిల్వర్ ప్లే బటన్ అది తీసేసుకొని కొరియర్ ఆఫీస్ దగ్గర ఇంకా గాంధీ రోడ్కి వచ్చాము. గాంధీ రోడ్ అయితే చాలా బిజీగా ఉండింది, ఎందుకంటే దీవాళీ వస్తూ ఉంది కాబట్టి అప్పుడు. సో చాలా బిజీగా ఉండింది. ఇంకా అక్కడ ఆంటీకి కావాల్సినవి కొన్ని తీసుకున్నాము. ఎవరైనా యూట్యూబ్ నుండి ఇలా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అంటే చాలా హ్యాపీగా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసేద్దామా, ఎప్పుడెప్పుడు చూపించేద్దామా అని ఉంటారు కదా. నాకు అలాగనే ఉండింది, బట్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర, అందుకని ఓపెన్ చేయలేదు. వెంటనే సరే అందరితో కలిపి ఓపెన్ చేద్దాం, వెయిట్ చేద్దాం అనేసి వెయిట్ చేశాను. హ్యాపీ అయ్యదురా, వచ్చిందా మీకు కాదులేరా, ఇప్పుడు ఓపెన్ చేయొద్దు, ఉండరా బుడంకాయ ఉండు. ఫస్ట్ హెడ్వాడికి, తర్వాత అందరికి, తర్వాత రూపాడికి, తర్వాత ఇంకోడికి. ఏజ్ వైజ్ ఇటీనా ఇంకా యాపోడికి ఇద్దాం. ఇంక తీసుకోవాలా ఆపు, నీకే రాదు ఆపు. జాగ్రత్తగా పెట్టుకుంటావు కదా నువ్వు. అంటే ఇదే ఆంటీ, ఇది ఓపెన్ చేసి మళ్ళీ చూపిస్తారా ఆంటీ? ఇంకా ఇది వచ్చి ఆ రోజు ఈవినింగ్. ఇంకా ఇద్దరం హెడ్ బాత్ చేసుకున్నాం, నేను మోహన, ఎందుకంటే దీపాలకి బొట్టులు అవన్నీ పెట్టాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో ఈవినింగ్ అయినా ఇంకా హెడ్ బాత్ చేసేసుకున్నాము. ఇంకా మీకు గుర్తుందా, నాకు హెల్త్ బాగాలేక మీకు ఆ రోజు వ్లాగ్ పెట్టలేదు. సో అప్పుడు ఏమంటే హెడ్ బాత్ చేసేసాను కదా, ఈవినింగ్ టైంలో చేశాను. ఇంకా అది ఆరలేదు, నాకు హెడేక్ వచ్చేసింది. సో ఇంకా నేను ఆ రోజు వ్లాగ్ పెట్టలేకపోయాను. ఇంకా రేప్ ఫంక్షన్ కోసము వీళ్ళు ప్రొవిజన్స్ అవన్నీ తీసుకొచ్చారు కదా, వెజిటేబుల్స్ అవన్నీ. సో జస్ట్ అలా కార్ట్ మీద పెట్టేసి ఉన్నారు. ఇంకా వచ్చి వీడియో తీసుకున్నాను, మీ అందరికి చూపించినట్టు ఉంటుంది అనేసి.
సో ఇంకా ఇది అంకుల్ ఫంక్షన్ కోసం మాత్రమే షాపింగ్ చేసినవి. ఇంకా మళ్ళీ ఫెస్టివల్ షాపింగ్ వేరే ఉంది. ఫస్ట్ అంకుల్ ఫంక్షన్ అయిపోయిందంటే దాని తర్వాత ఫెస్టివల్. మాకెప్పుడు అంతే, దివాళీ ఇంకా అంకుల్ సెరమనీ రెండు ఒకేసారి అట్లా వస్తాయి, అటు ఇటు. చాలా టెన్షన్ ఉంటుందన్నమాట అసలు. ఇంకా ఈ టెంకాయలు ఏమంటే రేపు అంకుల్కి టెంకాయలు కొడతారు అందరూ. సో అందుకు చాలామంది వస్తారు కదా, సో అన్ని టెంకాయలు. ఇంకా టొమాటోస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నైటే కొన్ని కట్ చేసి పెట్టుకుంటారు, ఇంకా రేపు మార్నింగ్ నుండి స్టార్ట్ చేసేస్తారు చేయడం. ఇంకా మాకైతే ఆ రోజు నుండి ఒక ఫెస్టివల్ లాగా ఉండింది. అన్నీ తీసుకొచ్చి పెట్టడము, ఇంకా పిల్లలందరూ ఆడుకోవడము, మెల్లిమెల్లిగా చుట్టాలు ఇంటికి రావడము. అంటే మున్రాజా ఆంటీ వచ్చేస్తున్నారు కదా ఆల్రెడీ, ఒక్క పర్సన్ ఎక్స్ట్రా ఎవరైనా యాడ్ అయినా చాలా బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి నా ఫేస్ ఎంత మంచిగా ఉంటుందో, ఎంత గ్లోగా ఉంటుందో, అప్పుడు మళ్ళీ వీడియో తీసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ చూసుకోవాలనిపిస్తుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇదేమంటే నేను అదే పూజ దగ్గర తీసుకున్నాను కదా బబ్బా అనే పెండెంట్. సో ఆ పెండెంట్కి నాకు ఆల్రెడీ ఉన్న నల్ల పూసల దండ ఉంది కదా, సో దానికి ఈ పెండెంట్ వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అసలు నిజంగా గోల్డ్ ఏమో అనుకుంటారు, అలాంటిది ఎప్పటికైనా గోల్డ్ చేయించుకోవాలి అని. ఎప్పుడు చేయించుకుంటానో తెలీదు. పూజని అడిగాను, అది అసలు నల్లగా అవ్వదక్క, చాలా బాగుంటుంది అక్క, వేసుకొని చూడండి అక్క అనింది. నిజంగా ఇప్పటి వరకు అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫ్లవర్స్ తెమ్మన్నారు కదా ఆంటీ, తీసుకొచ్చేసాము. ఇంకా ఆంటీకి ఏమంటే ఫ్లవర్స్ అల్లడము ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో ఆంటీ ఇంకా అల్లుకుంటా కూర్చున్నారు. ఇంకా ఆ రోజు డిన్నర్కి ఏమంటే మేమే చేసుకున్నాము, నేను మోహన కలిసి. ఇంకా ఆంటీ ఏమంటే సీరియల్ చూసుకుంటూ పూలు అల్లుకుంటా ఉన్నారు. ఇంకా రేపు ఫంక్షన్కి చాలా చేస్తారు కదా, అంటే చాలా లెమన్ రైస్, చాలా క్వాంటిటీ చాలా చేస్తారు. సో దానికోసం అనేసి ఇంకా ఇవి రెంట్కి తీసుకొచ్చారనమాట కొన్ని. మామూలుగా ఇంతకుముందు మాకు హోటల్ ఉంటే హోటల్లో ఉంటివే తెచ్చుకొని యూజ్ చేసుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు లేదు కాబట్టి రెంట్కి తీసుకొచ్చారు ఇవి. సో ఇవన్నీ బాగా కడిగి ఆరబెట్టేశారు. ఇంకా రేపటి కోసం బనానాస్ తీసుకొచ్చారు. రూబీ టింకు ఎలా హెల్ప్ చేస్తున్నారో చూసారా, అది ఓపెన్ చేసి చూపిస్తున్నారు నేను వీడియో తీసుకోవడానికి. ఇక్కడ వీడియో తీస్తుంది నేను కాదు, టెడ్డీని తీసుకోరా అని చెప్పాను. యాపీకి అన్నం పెడుతున్నాను కదా, టెడ్డీ బయట ఏం జరుగుతుందో అంతా వీడియో తీసుకోరారా అని చెప్పాను. అవి తీసుకొచ్చి ఇచ్చి ఇంకా ఇక్కడ నుండి నేను తీశాను. ఇంకా షామియానా తీసుకొచ్చేసారు చూసారా, ఇది కూడా పెట్టేస్తారు. ఇది పెట్టేశారంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇలా బయట చెట్లు మొక్కలు అవన్నీ క్లీన్గా నీట్గా పెట్టేశారు. మార్నింగ్ టైం వీడియో షూట్ చేస్తాం కదా అప్పుడు చూపిస్తాను. ఇంకా స్టవ్స్ కూడా తెచ్చి పెట్టేశారు. ఇంకా పటాలకి బొట్లు పెట్టేశాము, దీపాలకి బొట్లు పెట్టేశాము, నేను మోహన కలిసి చూపిస్తాను. సో పెట్టి ఇక్కడ పెట్టేశాము. ఇంకా ఇల్లు మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ తుడుచుకోవాలి. 1 టైం చేసేసాం ఈవినింగ్. సో అన్నీ బయట పెట్టేసాం. మార్నింగ్ లేవగానే ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి అనుకున్నాము. ఏమంటే పిల్లలు ఉండేది కదా, గలీజ్ అవుతానే ఉంటుంది. రేపు పొద్దున నీట్గా చేసుకున్నామంటే ఇంకొకసారి బాగుంటుంది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ అంకుల్ సెరమనీ వ్లాగ్ షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.